40వ శ్లోకము. శ్రీ భగవానువాచ పార్థనైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కచ్చిద్ దుర్గతిం తాత గచ్చతి. శ్రీ భగవాన్ ఉవాచ. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. పార్థ, ఓ పృథాకుమారా, నా ఏవా ఇహ ఈ భౌతిక ప్రపంచములో గాని అముత్ర మరుసటి జన్మమున గాని వినాశ వినాశము తస్య అతనికి నా విద్యతే ఉండదు. హీ నిశ్చయముగా కళ్యాణకృత్ శుభకార్యములలో నిమగ్నుడై ఉండువాడు కచ్చిత్ ఎవ్వడును దుర్గతిం పతనమును తాత మిత్రమా గచ్చతి పొందడు. శ్రీకృష్ణ భగవానుడు పలికెను. ఓ పార్థ, శుభకార్యములలో నెలకొనినట్టి యోగి ఈ లోకమున గాని పరలోకమున గాని వినాశము చెందడు. మిత్రమా, మంచి చేయువాడెన్నడును చెడుచే పరాజితుడు కాడు. భాష్యము. శ్రీమద్ భాగవతము 1వ స్కందము 5వ అధ్యాయము 17లో నారదముని వ్యాసదేవునకు ఈ విధముగా ఉపదేశిస్తుండెను. త్యక్త్వా స్వధర్మం చరణాంబుజం హరేర్భజన్న పక్వోధాపతే తతో యది యత్ర క్వా వా భద్రమా భూతముష్యాకిం కో వార్ధాప్తో భజతం స్వధర్మతః. ఎవరైనను సమస్త భౌతిక వాంఛలను విడిచి దేవాదిదేవుని పూర్తిగా ఆశ్రయించినచో ఏ రకమైన నష్టము గాని పతనము గాని ఏర్పడదు. కానీ అభక్తుడు తన విద్యుక్త ధర్మములలో ఎంతగా నెలకొనినను ఎట్టి ప్రయోజనమును పొందడు. భౌతిక అభ్యుదయము కొరకై శాస్త్ర నిర్దేశములైన కర్మలు అనేకము కలవు. జీవితములోని ఆధ్యాత్మిక పురోగతి కొరకు అనగా కృష్ణ చైతన్యము కొరకు యోగి అట్టి అన్ని రకముల భౌతిక కార్యకలాపాలను త్యజించవలను. ఎవరైనను పూర్తిగా కృష్ణ చైతన్యమును అనుసరించినచో దాని ద్వారా అతడు అత్యున్నత పరిపూర్ణత్వమును సాధింపవచ్చును. కానీ అట్టి పరిపూర్ణత్వ స్థితిని సాధించలేకపోయినచో అతడు భౌతికముగాను ఆధ్యాత్మికముగాను నష్టపోవచ్చునని ఎవరైనను వాదింపవచ్చును. విద్యుక్త ధర్మములను విధిగా నిర్వర్తించనిచో దాని ఫలితములను అనుభవించవలసి వచ్చునని శాస్త్ర గ్రంథములలో చెప్పబడినది. కనుకనే ఆధ్యాత్మిక కర్మలను నిర్వర్తించలేనివాడు కూడా ఈ కర్మఫలములచే ప్రభావితుడు కావచ్చునని భావించు అవకాశము కలదు. కానీ ఈ విషయములో ఉత్తీర్ణుడు కాని యోగి ఎట్టి కలతను పొందనవసరము లేదని శ్రీమద్ భాగవతము నిర్ధారించి చెబుతుండెను. నిర్దిష్ట ధర్మములను పరిపూర్ణముగా నిర్వర్తించకపోవుట చేత అతడు దుష్ఫలితములకు గురైనను ఎట్టి నష్టమును పొందడు. ఎందుకనగా మంగళకరమైన కృష్ణ చైతన్యము ఎన్నడూను విస్మరించబడదు. అంతేకాకుండా ఆ విధముగా నెలకొనినట్టి వాడు మరుసటి జన్మలో అధమకులములో జన్మించినను దానిని కొనసాగించును. అలా కాకుండా మానవుడు విద్యుక్త ధర్మములను శ్రద్ధగా నిర్వర్తించినను కృష్ణ చైతన్యము లోపించుట చేత శుభఫలితములను సాధింపలేకపోవచ్చును. మనము దీనిని ఈ క్రింది విధముగా అవగాహన చేసుకోవచ్చును. మానవులను క్రమబద్ధులు కాని వారని 2 భాగములుగా విభజింపవచ్చును. ఇక తమ తరువాతి జన్మను గూర్చిన జ్ఞానము ఏమాత్రము లేక ఆధ్యాత్మిక ముక్తిని గూర్చిన చింతనను ఏమాత్రము కలిగి ఉండక కేవలము పశుప్రాయమైన ఇంద్రియ భోగములోనే నెలకొనువారు క్రమబద్ధులు కానట్టివారు. శాస్త్ర గ్రంథములలో నిర్దేశించబడిన విద్యుక్త ధర్మములను సిద్ధాంతములను విధిగా అనుసరించువారు క్రమబద్ధులు. క్రమబద్ధులు కాని వారు నాగరికులైనను అనాగరికులైనను విద్యావంతులైనను విద్యలేని వారైనను బలవంతులైనను బలహీనులైనను అందరును పశు ప్రవృత్తులతో నిండి ఉందురు.
వారి కార్యములు ఎన్నటికినీ మంగళకరములు కాలేవు. ఎందుకనగా ఆహార నిద్ర భయ మైదునములనే పశు ప్రవృత్తులలో నెలకొనినట్టి వారు ఎల్లప్పుడూ దుఃఖపూరితమైన భౌతిక జీవితములోనే శాశ్వతముగా నిలిచిపోవుదురు. అలా కాకుండా శాస్త్ర నిర్దేశములను అనుసరించి క్రమబద్ధమైన జీవితమును గడుపుతూ క్రమముగా కృష్ణ చైతన్యములో పురోభివృద్ధిని సాధించువారు తప్పక జీవిత అభ్యుదయమును సాధించగలుగుదురు. ఈ మంగళకరమైన మార్గమును అనుసరించే వారిని 3 వర్గములుగా తిరిగి విభజింపవచ్చును. 1 శాస్త్ర నియమ నిబంధనలను అనుసరిస్తూ భౌతిక సంపదలను అనుభవించువారు. 2 భౌతిక జీవితము నుండి మోక్షమును పొందుటకై యత్నించువారు. 3 కృష్ణ చైతన్యవంతులైన భక్తులు. భౌతిక సుఖము కొరకై శాస్త్రములలో నిర్దేశించబడిన నియమ నిబంధనలను అనుసరించి వారిని మరలా 2 వర్గములుగా విభజింపవచ్చును. వారు కామ్యకర్మల ఫలములను కోరువారు. ఇంద్రియ తృప్తి కొరకై కర్మ ఫలములను ఆశింపని వారు. ఇంద్రియ భోగము కొరకై కామ్యకర్మ ఫలములను ఆశించువారు ఉన్నత ప్రమాణములతో కూడిన జీవితమును లేక ఉన్నత లోకములను కూడా పొందగలుగునట్లుగా అభివృద్ధిని సాధింపవచ్చునేమో గాని భౌతిక జీవితము నుండి వారు విముక్తులు కానందున నిజమైన మంగళకరమైన మార్గమును అనుసరించువారు కాలేరు. మానవుని ముక్తి వైపునకు నడిపించు కర్మలు మాత్రమే నిజమైన మంగళకరమైన కర్మలు. చరమ ఆత్మానుభూతిని లేక భౌతిక దేహబంధముల నుండి ముక్తి కొరకు ఉద్దేశించబడని ఏ కర్మ అయినను మంగళకరము కానేరదు. కేవలము కృష్ణ చైతన్యముతో కూడిన కర్మయే మంగళకరమైనది. కనుకనే కృష్ణ చైతన్య మార్గములో పురోభివృద్ధిని సాధించుట కొరకై దేహముకు కలుగు అన్ని రకాల అసౌకర్యములను స్వచ్ఛందముగా భరించు వారెవరైనను దృఢవంతుడు శ్రద్ధావంతుడైన ఉత్తమ యోగి అనబడును. ఇట్టి అష్టాంగ యోగ పద్ధతి ముఖ్యోద్దేశము కృష్ణ చైతన్యపు చరమానుభూతిని పొందుట కొరకై ఉద్దేశించబడుట చేత అట్టి అష్టాంగ యోగ అభ్యాసము కూడా మంగళకరమైనట్టిదే. ఈ విషయములో తమ శక్తి కొలది ప్రయత్నించు వారెవ్వరును పతన భయమును కలిగి ఉండనవసరము లేదు. 41వ శ్లోకము. ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీః సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే. ప్రాప్య పొంది పుణ్యకృతం పుణ్యకార్యములను ఆచరించిన వారి లోకాన్లోకములను ఉషిత్వా నివసించి శాశ్వతీహ పెక్కు సమాహ సంవత్సరములు శుచీనా పవిత్రులైన వారి యొక్క శ్రీమతం సంపన్నుల యొక్క గేహే గృహములో యోగభ్రష్ట ఆత్మానుభూతి మార్గము నుండి పతనమైన వాడు అభిజాయతే జన్మించును. ఉత్తీర్ణుడు కాని యోగి యోగభ్రష్టుడు పుణ్యజీవులను వసించు పుణ్యలోకములలో అనేకానేక సంవత్సరములు సుఖములను అనుభవించిన పిమ్మట పవిత్రుల గృహమున లేక శ్రీమంతుల గృహమున జన్మించును. భాష్యము. యోగభ్రష్టులను 2 తరగతులుగా విభజింపవచ్చును. 1 స్వల్పకాల యోగాభ్యాసము పిమ్మట పతనము చెందినవారు. 2 దీర్ఘకాల యోగాభ్యాసము పిమ్మట పతనము చెందినవారు. స్వల్పకాల యోగాభ్యాసము పిమ్మట పతితుడైన యోగి పుణ్యజీవులు ప్రవేశించుటకు అనుమతించబడు ఉన్నత లోకములను చేరును. అక్కడ సుదీర్ఘకాలము నివసించిన పిమ్మట అతడు తిరిగి ఈ లోకములో పవిత్రమైన బ్రాహ్మణ వైష్ణవ కుటుంబములో లేక సంపన్నుల గృహములో గాని జన్మించును. ఈ అధ్యాయపు చివరి శ్లోకములో వివరించబడినట్లు కృష్ణ చైతన్యములో పరిపూర్ణత్వమును సాధించుటయే యోగాభ్యాసపు వాస్తవ ప్రయోజనము. కానీ దీర్ఘకాలము యోగను అభ్యసించలేక భౌతికాకర్షణలచే ప్రభావితులై యోగలో ఉత్తీర్ణులు కాలేని వారికి భగవత్కృపచే వారి భౌతిక వాంఛలను తృప్తిపరచుకొనుటకు అవకాశమియ్యబడును. కనుక వారికి పవిత్ర కుటుంబములో లేక సంపన్నుల కుటుంబములో సుఖముగా జీవించుటకు అవకాశము కల్పించబడును. అట్టి కుటుంబములలో జన్మించునట్టి వారు తమకు లభించిన సౌకర్యములను వినియోగించుకొని తిరిగి పరిపూర్ణ కృష్ణ చైతన్యములో పురోభివృద్ధిని సాధించుటకు యత్నింపవచ్చును.